హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా ఏదన్నా డిజర్ట్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఇలాగా పాలు బ్రెడ్తో డిజర్ట్ ట్రై చేయండి. ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంట లోపే అయిపోతుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చాల్సిందే అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ డిజర్ట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు వెన్న యాడ్ చేసుకోవాలండి. వెన్న అనేది 2 స్పూన్స్ ఫుల్ తీసుకోని అవసరం లేదు. వెన్న మొత్తం ఇలా పెనానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బాగా వెన్న కరిగిన తర్వాత దానిలోకి బ్రెడ్ పీసెస్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. రెండో వైపుకి టర్న్ చేసే ముందే ఇలా కొంచెం పైన వెన్న అనేది లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అందుకే స్టార్టింగ్ 2 స్పూన్స్ ఫుల్ అవసరం లేదని చెప్పానండి వెన్న అనేది. ఇలా రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలోకి 1.5 స్పూన్ వరకు ఇలా షుగర్ని పైన మొత్తం వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ కరిగేలోపు వేరే బౌల్లోకి 1 స్పూన్ వరకు పాలమేగడని తీసుకోవాలండి. బాగా కలుపుకోవాలి ముక్కలేమీ లేకుండా. తర్వాత అదే కప్లోకి 1 కప్ వరకు పాలు తీసుకుని షుగర్ లైట్గా మెల్ట్ అయిన తర్వాత సగం కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన 2-3 నిమిషాలకి కొంచెం చిక్కబడతాయండి. ఆ పాలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా స్పూన్తో బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవాలి. పాలు మొత్తం పీల్చేసుకుంటుందండి. ఇలా సగం పాలు బాగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సగం పాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని వీటిని కూడా బ్రెడ్ పీసెస్ మీద ఇలా స్పూన్తో వేసుకోవాలి. పాలు ఏంటంటే వెన్న తీయని పాలే తీసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది ఈ డిజర్ట్ అనింది. చిక్కటి పాలైతే టేస్ట్ అనింది మనకి చాలా బాగుంటుంది. కొంచెం కోవా ఫ్లేవర్ వచ్చి పాలు కొంచెం లైట్గా చిక్కపడిన తర్వాత ఇలా స్పూన్తో మొత్తం బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు తీసుకుని దానిలోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాలను కూడా ఇలా బ్రెడ్ పీసెస్ మీద కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే త్వరగా అడగనింది అంటేస్తుందండి కస్టర్డ్ పౌడర్ వల్ల. అలా కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఇలా పాలు వేసిన తర్వాత అది చూసారు కదా కొంచెం గడ్డ కట్టింది కదా. ఇప్పుడు ఆ క్రీమ్ని మొత్తం ఇలా బ్రెడ్ పీసెస్కి అప్లై చేసుకోవాలి నెమ్మదిగా. ఇలా కస్టర్డ్ మిల్క్ మొత్తం బ్రెడ్ పీసెస్ పీల్చుకున్న తర్వాత దానిలోకి ఇంకొక పావు టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో షుగర్ని ఇలా పైన యాడ్ చేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన యాడ్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను పిస్తా యాడ్ చేస్తున్నా. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి రెసిపీ. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని లైట్గా షుగర్ని పైన అలా గార్నిష్ చేసుకుని ఒక గంటన్నర లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చు ఈ బ్రెడ్తో డిజర్ట్ అనింది. మీకు టైం ఉందనుకుంటే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి కూడా తీసుకోవచ్చండి ఈ స్వీట్ అనింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనకి బ్రెడ్ పీస్ అనింది బాగా గట్టిపడి బాగుంటుందండి కమ్మగా. అంతేనండి, నచ్చిందా మరి ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.